హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. జనసేన పార్టీకి 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు అని చెప్పేసి యూట్యూబ్లో ఒక ట్వీట్ చేశారు. అసలు నిజంగానే 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారా? అందులో అంత గొప్ప ఏముంది? సరే, మిగతా వాళ్ళకి, మిగతా పార్టీలకి, జనసేనకి ఏంటి తేడా అనేది ఒక్కసారి క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. కొంచెం లాస్ట్ వరకు చూడండి. ఇకపోతే మనకి నిన్న జనసేనకి సంబంధించి అధికారికంగా వెబ్సైట్లో, అంటే ట్విట్టర్ వేదికగా వాళ్ళు యూట్యూబ్లో 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు అని చెప్పి చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఒకసారి లింక్ కూడా నేను ఓపెన్ చేస్తాను. ఒకసారి జనసేన ఎలా ఉంది, మిగతా పార్టీలకు సంబంధించినటువంటి సబ్స్క్రైబర్స్ ఎలా ఉన్నారు అనేది ఒకసారి మీకు చూపిస్తాను. ఇది జనసేనకి సంబంధించి 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ యూట్యూబ్ ఛానల్లో. ఇకపోతే మిగతా ఛానల్, అంటే మిగతా యూట్యూబర్స్, అంటే మిగతా పార్టీలకు సంబంధించినటువంటి ఛానల్స్ కూడా ఓపెన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎస్పెషలీ ఇంకంటే జనసేనకు వచ్చి మొత్తానికి, అంటే పార్టీ పెట్టి దాదాపు 11 సంవత్సరాలు అవుతుంది. ఈ 11 సంవత్సరాల్లో జనసేన దినదినాభివృద్ధిగా అన్నట్టుగా 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ మాత్రమే కాదు, వాళ్ళ సభ్యత్వాలు పెంచుకుంటుంది. అలాగే గ్రౌండ్ లెవెల్లో చాప కింద నీరులా జనసేన ప్రభావాన్ని చూపించడానికి సిద్ధం అవుతుంది లోకల్ ఎలక్షన్స్లో అని కూడా చెప్పాలి. మొన్న జరిగినటువంటి, అంటే గత 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్, అంటే పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్లో కూడా జనసేన పార్టీ ధైర్యంగా నిలబడి పోటీ చేసి గెలిచినటువంటి సందర్భాలు, సీట్లు చాలానే ఉన్నాయనే చెప్పాలి. ఇకపోతే ఇప్పుడు ఇది జనసేన 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ అని చెప్పాను కదా. ఇకపోతే ప్రధాన పార్టీలు ఒకసారి చూద్దాం. టీడీపీ పార్టీ. ఇకపోతే మిగతా పార్టీలకు సంబంధించి ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. టీడీపీ, ఎందుకంటే టీడీపీ దాదాపు 4 దశాబ్దాల అనుభవం ఉన్నటువంటి పార్టీ. ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్లో దాదాపు 4-5 సార్లు అధికారంలోకి వచ్చి, చంద్రబాబు నాయుడు గారే ఇది 4వసారి ఆయన అధికారంలోకి రావటం. ఆ పార్టీకి సంబంధించి ఎంతమంది ఉన్నారు అనేది ఒకసారి చూసుకోవచ్చు. అంటే 8,75,000 మంది ఆ పార్టీకి మెంబర్స్గా ఉన్నారు. అంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పార్టీని వాచ్ చేస్తూ, ఆ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తున్నటువంటి వ్యక్తులు. ఇకపోతే ఇంకా ప్రధానమైనటువంటి, ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర కావాలి అని అడుగుతున్నటువంటి పార్టీ, 151 సీట్ల నుంచి 11 స్థానాలకు పడిపోయినటువంటి పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి కన్నా ముందే ఆ పార్టీని స్టార్ట్ చేసి, జనసేన కన్నా ముందే ప్రజల్లోకి వెళ్ళి ఆయన ఎమ్మెల్యేగా అధికారంలోకి అప్పుడు, అంటే 2019లో వచ్చినప్పటికీ కూడా అంతకు ముందు నుంచి, 2014 ముందు నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు. ఎస్పెషలీ వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టింది కూడా దాదాపు 2009-2010లో అనుకుంటా. అప్పుడు ఆ పార్టీకి సంబంధించి ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఇది వైఎస్ఆర్సీపీకి సంబంధించి. వైఎస్ఆర్సీపీకి కూడా 8,89,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇకపోతే ఇక్కడ ఉన్నటువంటి మిగతా, అంటే తెలంగాణలో కూడా ఒకసారి కంపేర్ చేసి చూద్దాం. తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ప్రధానంగా దాదాపు 20 సంవత్సరాలుగా ఆ పార్టీ కూడా ఇక్కడ ఎక్కువగా ఉంది. ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎంతమంది ఉన్నారో ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. 3,58,000 మంది సబ్స్క్రైబర్స్ ఆ పార్టీకి ఉన్నారు. ఇకపోతే కాంగ్రెస్, టీజీ కాంగ్రెస్ ఇక్కడ ప్రధానంగా ఉంది కాబట్టి, కాకపోతే 2-3 ఉన్నాయి. ఏది అనేది క్లారిటీ అయితే సరిగ్గా లేదు. కానీ తెలంగాణ కాంగ్రెస్కి సంబంధించి ఒకటి 300 మంది, ఒకళ్ళు 27,000 మంది. టీ కాంగ్రెస్కి సంబంధించి నాకు తెలిసి ప్రధానమైనటువంటి ఛానల్స్ అంటే నాకు తెలిసి ఆ 27,000 మంది ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అనుకుంటా కాంగ్రెస్కి సంబంధించి. అలాగే బీజేపీ పార్టీ సెంట్రల్లో కూడా ఒకసారి చూద్దాం. బీజేపీ స్టేట్కి సంబంధించి, అంటే మొత్తం దేశంలో బీజేపీకి 62,90,000 మంది, అంటే 6 మిలియన్ సబ్స్క్రైబర్స్ పైగా ఆ పార్టీకి ఉన్నారు. అంటే జాతీయ స్థాయిలో అనేక రాష్ట్రాలని పరిపాలిస్తున్నటువంటి పార్టీ, జాతీయంగా దాదాపు 3వసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు ఉన్నటువంటి పార్టీకి 6 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట. అలాగే కాంగ్రెస్, ఇండియన్ కాంగ్రెస్కి సంబంధించి ఎంతమంది ఉన్నారో ఒకసారి అది కూడా చూపించే ప్రయత్నం చేస్తారు. కాంగ్రెస్కి సంబంధించి 69 లక్షలు, అంటే 6 మిలియన్ల, దాదాపు 7 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడ ఎందుకు ఇవన్నీ చూపిస్తున్నాను అంటే, ఇక్కడ మనం చూడాల్సింది పవన్ కళ్యాణ్ గారి పార్టీ. ఇక్కడ మనం చూపించాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి పార్టీకి సంబంధించి ఎందుకని, అంటే మిగతా పార్టీలతో, ఒకటి ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కావచ్చు, తెలంగాణకి కాంగ్రెస్ కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, లేదా ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైనటువంటి పార్టీలు 3, దాంట్లో టీడీపీ, అక్కడ వైఎస్ఆర్సీపీ, అలాగే
జనసేన, ఈ 3 పార్టీలు ప్రధానంగా కనిపించేవి. ఈ 3 పార్టీలకి సంబంధించి ఎంతమంది ఉన్నారు అంటే మీరు ఇప్పటికే చూసుకోవచ్చు. 40 ఏళ్లగా ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తున్నటువంటి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చురుకైన పాత్ర పోషిస్తున్నటువంటిది అధికారమా ప్రతిపక్షాన్ని అనుకునేటువంటి టీడీపీ పార్టీకి దాదాపు 8 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉంటే, ఒక్క పవన్ కళ్యాణ్ గారికి 2 మిలియన్స్ అంటే 20 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఆ పార్టీలో ఉన్నారు. ఎస్పెషల్లీ ట్విట్టర్ వేదికగా కూడా మీరు చూసుకోవచ్చు. ట్విట్టర్ను కూడా ఎంతమంది జనసేన పార్టీని ఫాలో అవుతారు అంటే ఇదిగో 2.6 మిలియన్ ఫాలోవర్స్ ఇక్కడ ట్విట్టర్ వేదికగా కూడా ఉన్నారు. ఈవెన్ ట్విట్టర్లో కూడా ఒకసారి మీకు